గల్లీ నుండి ఢిల్లీ వరకు వినిపిస్తున్న మాట బీసీ. ఎందుకంటే మనము సామాజికంగా, ఆర్థికంగా, న్యాయంగా చాలా వెనుకబడి ఉన్నాం. ఈ వెనుకబడడానికి కారణం కూడా మనమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒక పార్టీలకు ఊడిగం చేస్తున్నామేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనం డివైడ్ అండ్ రూల్ తోని చాలా కులాలుగా, మతాలుగా విడిపోతున్నాం. ఒక పార్టీ మతాన్ని ఎంకరేజ్ చేస్తారు, ఒక్కొక్క పార్టీ సెక్యులర్ అనుకుంటే వేరు చేస్తుంది. ఇప్పుడు చూస్తూ ఉంటే మహిళా బిల్లుని పాస్ చేసిండ్రు రీసెంట్లీ. మహిళా బిల్ గురించి అడిగితే యాంటీ హిందూ. సరే, ఇక్కడున్న మన స్టేట్లో ఉన్న వాళ్ళని అడిగితే రాజ్యాంగం తెలియకుండానే ముఖ్యమంత్రి. మరి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మెజారిటీ పీపుల్ అయిన బీసీల ఓట్లతో గెలిచి 42% రిజర్వేషన్ ఎట్లా తీసుకురావాలో తెలియని ముఖ్యమంత్రిని చూస్తున్నాం. సో మన అందరం ఎడ్యుకేటెడ్గా డెవలప్ అయినాం, కానీ రాజ్యాంగం చదువుతున్నాము, వాళ్ళ విధులు తెలుసు, కానీ మనం ఏం చేయలేకపోతాం. ఏమన్నా అంటే బీసీలకు యూనిటీ లేదు. ఈ క్వశ్చన్ వస్తుంది. అంటే మనం అందరం కులాలుగా, మతాలుగా, పార్టీలుగా విడిపోవడమే కారణమేమో అనిపిస్తుంది. సో మనందరం ఇప్పుడు కుల సంఘాలుగా కాకుండా పార్టీగా వెళ్ళడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బీసీ మంత్రులు ఉన్నారు, కానీ వాళ్ళని అడిగితే మనం వేస్తున్నారా? ఎందుకంటే వాళ్ళు కూడా ఆల్రెడీ ఒక ప్రోటోకాల్లో చిక్కుకొని ఉన్న వాళ్ళు. సో ఈసారి ఖచ్చితంగా పార్టీ అంటే గ్రామ స్థాయిలో ఖచ్చితంగా అవేర్నెస్ తీసుకురావాలి, చైతన్యం తీసుకురావాలి. ఆర్టికల్ 14 సమానత్వం, కానీ మనకు అన్ని అసమానతలే కనిపిస్తుంది. సార్ అన్నట్టు ఆర్థిక ఇబ్బందులేమో కారణమో అనేసి అనుకుంటున్నారు, కానీ అంటే 326 ఆర్టికల్ ఓట్ ఫర్ రైట్ ఉంది. దానికి ఏమాయదో మన దగ్గర గన్ను పెట్టయితే ఓటు అయిపోయారు కదా. సో మన అందరికి అవేర్నెస్ వచ్చిన రోజు డబ్బు కూడా అవసరం లేదేమో అని నా ఫీలింగ్. సో అందరూ అవేర్నెస్ అయ్యి ఖచ్చితంగా పార్టీ రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.